భయంకర సైకోలాగా కనిపిస్తున్న ఇతను ఒకసారి ఒక ఎలుకను తీసుకుని నీటితో నిండిన పాత్రలో వదిలాడు. ఆ ఎలుక ప్రాణాలు కాపాడుకోవడానికి ఈదడం మొదలుపెట్టింది. కానీ చుట్టూ ఎత్తైన గోడలు, బయటపడే మార్గం లేదు. ఒక 15 నిమిషాల్లోనే అది అలసిపోయి నీటిలో మునిగి చనిపోయింది. ఇప్పుడు ఇతడు మరో ఎలుకతో ప్రయోగం చేశాడు. అది కూడా 15 నిమిషాలు ఈది ఇక మునిగిపోతుంది అనగా అతను వెంటనే దాన్ని బయటికి తీశాడు. తడి తుడిచాడు. కొద్దిసేపు విశ్రాంతినిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత అదే ఎలుకను మళ్లీ నీటిలో వదిలాడు. కానీ ఈసారి ఎలుక అలసిపోయిన కూడా నీట మునగలేదు. అంతేకాకుండా ఏకంగా 60 గంటల పాటు ఈదుతూనే ఉంది. దానికి కొత్తగా శక్తి పెరగలేదు. కానీ మారిందొకటే, దాని ఆలోచన. మొదటిసారి మునిగిపోతున్నప్పుడు తనను కాపాడారు అని అది గుర్తుంచుకుంది. కాస్త ఓపిక పడితే ఎవరో ఒకరు వస్తారు. ఆ ఆశే దానికి 60 గంటల శక్తి ఇస్తుంది. 1950లో హోప్ ఎక్స్పెరిమెంట్ అనే పేరుతో ఈ ప్రయోగం చేశారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోయినప్పుడు నా వల్ల ఏమీ కాదు అని వదిలేయాలనిపిస్తుంది. కానీ ఈ కథలో ఆ ఎలుకను 60 గంటలు నడిపించింది దాని శరీరం కాదు, దాని నమ్మకం. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనలో ఉండే లోపాలు, బలహీనతలు మనల్ని నడిపించవు. మనలో ఉండే నమ్మకమే మనల్ని నడిపిస్తుంది.